శివాజీ ఏంటి శివాజీ? ఓకే స్టార్ట్. హలో ఫ్రాన్స్. హాయ్ గర్ల్స్. కాదా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. సీజన్ మ్యాచ్ కలపతే బాగోదు కదా. హైదరాబాద్ బోర్ కొట్టింది అనమాట. వైజాగ్ వెళ్తున్నావు. వీఆర్ గోయింగ్ వైజాగ్ బికాజ్ మా డాడీ వైజాగ్లో చూద్దాం అన్నారు మ్యాచ్. ఎస్, అంతే సింపుల్. రేపు బొడ్డోడు వస్తున్నాడు మా కజిన్. ఎవరిని ఎక్కుతారా? బొడ్డోడు ఏం కాదాడు, 9th క్లాస్. వాడు ఫీల్ అవుతాడు. ఏంది నన్ను బొడ్డోడు అంటున్నాడు. రేపు నేను వాడు ఆర్సీబీ అని అరుస్తాం. ఏంటి మరి హై స్కోరింగ్ మ్యాచా? హై స్కోరింగ్. వాళ్ళు కొడతారో మేము కొడతామో తెలియదు. ఫస్ట్ గెలుస్తున్నాం. సెల్ఫ్ చెకింగ్ చేద్దాం బాగా. సెల్ఫ్ చెకిన్. సో ఎందుకు ఎయిర్పోర్ట్ రాగానే కొంచెం పాష్ పదాలు వాడాలనిపిస్తుంది. దాన్ని సెల్ఫ్ చెకినే అంటారు. చూసా పదాలే తెలుగులో ఉండవు అట్లకి. తెలుగులో రిజర్వేషన్ ఈజ్ అని ఇంగ్లీష్ పదం. రిజర్వేషన్ చేయించారా? అర్థమైంది అంటారు కదరా. అలా ఎలా కాదు, పాష్నెస్ వచ్చేస్తుంది. సెల్ఫ్ చెకింగ్. నియంత్రుడా రావట్లేదా? నిజంగానే రావట్లేదురా. అమ్మ బాబాయ్ అన్న. ట్యాప్ హియర్ టు ఎంటర్ పిఎన్ఆర్. ట్యాప్ హియర్. తమ్ముళ్ళు ఏదో కాన్సుల్ ఏదో ఆర్డర్ చేస్తానంటున్నాడు. తమ్ముళ్ళు డబల్ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ చెప్. నేను ర్యాప్ చెప్తున్నావా? కౌశిక్ భయ్ ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటాడు. అది ఉంటుందో లేదో అసలు వాళ్ళకి తెలుసో లేదో కనుక్కుంది. డబల్ ఎగ్ కాటి రోల్. అక్కడ ఉండాలి కదా ఫస్ట్. కొట్టేస్తారు వెళ్తా పక్క. హలో. సో తెలుగు కామెంటేటర్ కౌశిక్ ఇక్కడ ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని షూట్ చేయొచ్చా? హాయ్ బ్రో. హాయ్. ఆర్సీబీ ఫ్యాన్ రా. అవునా? తను వేరే. మీరు కాదా బ్రో? అయితే వైజాగ్ మ్యాచ్కి వెళ్తున్నాం. సో ఒక్కటే అది ఇవ్వండి. అది వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఉంటుంది దాంట్లో. ఇచ్చేయండి. ఎక్స్ట్రా చేస్తే ఫ్రేమ్ అదిరిపోయింది. వచ్చిందయ్యో. అగ్గి పెట్టంత ఉంది. అయ్యో ఎంత ఇది చెప్పరా? 368. 120 సూపర్ ఇస్తాడు అమీర్పేట మెట్రో స్టేషన్లో. వెళ్ళి అమీర్పేట మెట్రో స్టేషన్కి వెళ్ళి. సూపర్. ఎలా తినాలి ఫ్రెండ్స్? ఓజీ ఫుడ్ బ్లాగర్ అది ఫ్రెండ్స్. సూపర్. ఓకే తమ్ముడు. ఇది తమ్ముడు లక్ అంటే బిజినెస్ క్లాస్ మాలూం తెరకో. అరే అందుకనే రా ఎప్పుడు సీట్లు సెలెక్ట్ చేయకూడదురా. ఎయిర్పోర్ట్కి వచ్చి చెక్ ఇన్ చేస్తే వాళ్ళు ఆలోచించారు రా. చెక్ ఇన్ చేసేటప్పుడే వీళ్ళకి ఏం సీట్లు ఇవ్వాలి, సరే ఏదో సీట్లు ఇద్దామని ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఆ సీట్లు ఇంకోళ్ళు. బిజినెస్ క్లాస్ తెలుసా మీకు? బిజినెస్ క్లాస్ మారూం తెరకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో గైస్, బిజినెస్ క్లాస్లో వెళ్ళాక వాటర్ కాదు, ఓన్లీ టిష్యూస్. మనం బిజినెస్ క్లాస్లో సపరేట్ లైనేరా. ఏరోప్లేన్ పైన ఎక్కించి నడిపిస్తారు. ఇల్లు. నో, వీఆర్ నాట్ టామ్ క్రూజ్. దట్ ఈస్ రియల్లీ అ మిషన్ ఇంపాసిబుల్ ఫర్ అస్. హౌ ఆర్ యూ ఫీలింగ్ సాయి చరణ్? ఉన్న డొమెస్టిక్ లైఫ్లో ఏ క్లాస్ అయినా ఒకటే ఉంటుంది. సీట్లు కొంచెం లెగ్ రూమ్. లెగ్ రూమ్ అంటే క్రికెట్ ఆడేటప్పుడు రూమ్ తీసుకుంటారు కదా, అది అనుకునేవాడిని నేను. లెగ్ రూమ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం అవడానికి చాలా నాళ్ళు పట్టింది. ఒక లగ్జరీ అందుకు కడతారా డబ్బులు. జబర్దస్త్.
ఫ్రాన్స్ వైజాగ్ వచ్చాం ఫ్రాన్స్. దేజావు కాదు ఇది, మనం మళ్ళీ వచ్చాం, మళ్ళీ వచ్చాడు. ముందు ఇంకా ముందు బ్లాగ్ ఇంకా మనోడు రిలీజ్ చేయలేదు గైస్. ఎస్, అన్ప్రొఫెషనల్ బ్లాగర్. వైజాగ్ గురించి అడగండి మరి. వైజాగ్ గురించి ఏడి బాగా తెలుసు. ఏడు నాకేం తెలుసు. One eternity later. అందుకని వచ్చిన ఆత్రం గైస్. ఫ్రాన్స్ స్టార్ట్ అయిపోయాం. ఫ్రాన్స్ మ్యాచ్ కి కార్లో ఒక కట్టర్ ఎస్ఆర్హెచ్ థియేటర్ పెట్టుకుని తిరుగుతున్నాం మేము. వాడు ఈ రోజు గెలిచి నేను వాడి మీద అరుస్తా, వాడి ముఖం మీద యా అని అరుస్తాను. బ్రో ఎవరిని ఎక్కుతారు బ్రో మ్యాచ్? బ్రో పక్కా ఢిల్లీ బ్రో. ఇది ఢిల్లీ ఫ్యాన్ కాదు, ఎస్ఆర్హెచ్ హేటర్. నీలాంటి వాళ్ళ మీద గెలవాలి మేము. గైస్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్ ఇస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అసలు ట్రాఫిక్ లేదు, నో ట్రాఫిక్. నేను కలెక్టర్ అవుతా. చూడండి గైస్, ఎవరు లేదేంట్రా, స్టేడియంకి వెళ్తున్నాం మనం. అదేంటి ఆపారు ట్రాఫిక్ ఇప్పుడు దాకా? మరి ఇటుగా ఉండాలి కదా అట్లీస్ట్ మూవింగ్ ట్రాఫిక్. కొంచెం ఎప్పటి నుంచి ఆపుతారు అనుకుంటా. అదిగో ఏదో స్టార్ట్ అవుతుంది చూడు, అదిగో ట్రాఫిక్. ట్రాఫిక్ లేకుండా తీసుకెళ్ళి వైజాగ్ చెందుతా గైస్. రే వెంకట్ హాయ్ చెప్పరా. ఆర్సీబీ నరాలు నువ్వు నేను. అమ్మ సెంట్ ఉగాది పచ్చడి. అది కావాలని స్వీట్ ఎక్కువ వేసింది వద్దు. ఆ ఎండ మండింగ్, చెమట పట్టింగ్, ఎక్కడెక్కడో పట్టింగ్. హాయ్ చెప్పు బ్రో. పోన్లే బాబాయ్, నేడొద్దు, నేడ పైన. ఢిల్లీ సపోర్టా? నువ్వు బ్లూ వేసుకొచ్చినప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు. మురళీ అంకుల్, మురళీ అంకుల్. వెంకట ఎవరిని ఎక్కుతారా, ఎవరిని ఎక్కుతారా? ఆర్సీబీ ఫ్యాన్ డీసీ చౌక్ వేసి కూర్చున్నావు, తప్పేంటి? ఓకే తప్పేంటి? అన్నయ్య ఎంత పడతారా చెప్పరా? 300 300 300. స్టార్క్
ఇదే ఫైర్ కావాలమ్మా. ఏంటి శివాజీ ఎలా అయింది? ఈ హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటే వికెట్ పడుతున్నాయంట్రా. ఆడుతున్నారు. టైగర్ టైం వచ్చింది. లైట్ లాంచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నయ్య వచ్చాడు. రాహుల్ ఏంటి శివాజీ ఎలా చేశారు? హాయ్ చెప్పండి. హాయ్, ఫాలో ప్రణయ్ వర్మ. థ్యాంక్ యూ.
మధ్య ఎలా చేశారు? ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. మీరు D6 సపోర్ట్ ఓకే. హ్యాపీ అమ్మా నువ్వు? మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు, మామూలుగా లేదు అసలు. కాటేరమ్మ కొడుకులు కూతురు చేస్తారు. ఏంట్రా ఇవి? ఏమేమి ఇచ్చారండి మీకు? స్నాక్ బాక్స్. స్నాక్ బాక్స్. బాగుందమ్మా స్టాండ్, చాలా బాగుంది. స్ట్రైట్ వ్యూ, సూపర్. ఎవడు మారినా మనకు స్ట్రైట్ వ్యూ. మీ దగ్గర కొట్టాడు కదా ఒకడు. మా దగ్గర బానే వచ్చాయి కానీ పైకి రాలేదు. కానీ గైస్ వెల్కమ్ టు అన్బాక్సింగ్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్ స్నాక్స్ బాక్స్. అది అయిపోయింది కదా ఇందాక ఆల్రెడీ. మీకు ఆల్రెడీ ఓపెన్ చేసినట్టు. We have aloo cutlet. We got fried like this today. మా తమ్ముడు వచ్చాడు, వాడు కూడా ఫుల్ నెగ్గర అన్నాడు. నగలేదు వాడైతే ఫస్ట్ ఓవర్ వికెట్ పడిపోతాడు, పడిపోయింది. రన్నౌట్ అయిపోయాడు కదా అభిషేక్. అది మరీ ఘోరం. Guys, అది we have chicken roll, guys. ఇట్స్ వెజ్ కత్తి. ఇలాగే రోల్ చేశారు మా బ్యాట్స్మెన్. సెక్సీ ఆడాడు అసలు. సూపర్. వచ్చాము, కొట్టాము, వెళ్ళిపోయాము. అంతే. పంపించాం మేమే. పాపం మా దాంట్లో మంచి వికెట్ తీసింది అదొక్కటే మేము. మామ నీకు చెప్పని చూసావా, ఇద్దరి కోసం వస్తున్నాను నేను అని చెప్పి. కేఎల్ రాహుల్, ఇంకో డూప్లెసీ, ఇద్దరు ఆడారు. సాటిస్ఫై చేస్తారు. అదే కదా. హ్యాపీ. బర్గర్ గైస్, ఇలాగే మమ్మల్ని తొక్కేసారు ఈరోజు. మ్యాచ్ రివ్యూ ఇస్తున్నాడు చూడు. గైస్ దిస్ ఇస్ కేక్ గైస్. వి గాట్ బేక్డ్ లైక్ దిస్ టుడే. పాపం నితీష్ డక్అవుట్ అంటే కదా. అది గైస్ మేము ఇప్పుడు 7 hours వచ్చాం మేము లోపల. 10 hours. ఎందుకో ఏమైంది? పెద్ద క్యూ. మీరు లోపలికి అంటే కార్ పెట్టడానిక లోపల రావడానికి? లోపలికి రావడానికి. బ్యూటిఫుల్ కేక్ గైస్. బనానా కేక్. యా మామూలు ఎక్కువ తినేకు, మనం బార్బిక్యూకి వెళ్ళాలి. గైస్ వి హావ్ అనదర్ బర్గర్. వి గాట్ క్రష్డ్ లైక్ దిస్ టుడే. సో ఫైనల్లీ ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇలా బాక్స్ లో పెట్టి మమ్మల్ని ఇలా రోర్ మచ్చా అని చెప్పి లోపలికి దోపి, వాళ్ళు వైజాగ్ నుంచి 2 వెన్నెలతో, మాకు వైజాగ్ నుంచి పెద్ద కట్లెట్ తో ఇంత దూరం ఫ్లైట్ ఎక్కొచ్చాం చూడు. Business class. నితీష్ కుమార్ రెడ్డి ఇన్ ఈజ్ అడ్డా అరంగేట్రం అంటే 0 కొట్టాడు అన్ని రోజు. ఓ 4 వదిలేడు. తర్వాత ఫీల్డింగ్ బాగా చేశాడు. బాగా చేశాడు. మాట కామాట. ఆ తర్వాత అరే నాకు అన్నిటికంటే ఫన్నీ థింగ్ ఏంటి తెలుసా, నేను ఒక రీల్ వేసా చూడు. దీని పేరేంటి, నితీష్ ని ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారు. అసలు మనకి ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు చూడండి ఇండియన్ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో అది ఇది అని. ఒకసారి గుర్తు చేసుకుందాం గైస్. అభిషేక్ శర్మ 1, ఇషాన్ కిషన్ ఎంత కొట్టాడో గుర్తులేదు నాకు. నితీష్ కుమార్ రెడ్డి డక్అవుట్. సూపర్. ఎంత గట్టిగా దిగిందంటే మామూలు పవర్ ప్లే లోనే నీరసం వచ్చిందిరా. దాని తర్వాత నిత్యం చెప్తున్నా అనికేత్ వర్మ గారిని. అనికేత్ వర్మ చాలా బాగా క్లాస్ నుంచోపోతే కొంచెంసేపు కూడా బొక్కడిపోతుంది. అనికేత్ 70 ఎంత 80 కొట్టకపోయి ఉంటే వాడు సెంచరీ కొట్టేది. ఆ క్యాచ్. నితీష్ రెడ్డి 0, అభిషేక్ శర్మ 1, ఇషాన్ కిషన్ 2. అందరూ ఆర్డర్ లో. మా వాళ్ళు ఎక్కడన్నా కలిసి ఉంటారు ఇలాగా ఎక్కడన్నా సరే. స్మాల్ లైఫ్ అన్నట్టు అలా అయిపోయింది అనమాట. ఇట్స్ ఓకే గైస్, లైఫ్ హ్యాపెన్స్. 300 ఎప్పుడన్నా మరి 300 బ్రో. అన్ని కలిపి యాడ్ చేసుకోండి బ్రో. 286 ప్లస్ అలా యాడ్ చేసుకుంటే ఏమన్నా వస్తుందంటే మీ ఇష్టం. బట్ యా వీ విల్ ష్యూర్లీ బౌన్స్ బ్యాక్ గైస్. ఇలా డబ్బాలోంచి మళ్ళీ బయటకు విల్ ష్యూర్లీ బౌన్స్ బాబోయ్. నెక్స్ట్ కలకత్తాతో మ్యాచ్. ఎక్కడ? అది కూడా కలకత్తాలో మ్యాచ్. వాళ్ళేమో మా వాళ్ళు ఏంటి మేము టీమును కొన్నప్పటి నుంచి కలకత్తాలో చెక్కేస్తాం అన్నారు. ఏమైద్దో ఏంటో. రెండు లిటరల్లీ ఈజీ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు మేము పుంజుకొని ఒక టఫ్ మ్యాచ్ ని టఫ్ గ్రౌండ్ లో టఫ్ గా కొడతాము అని ఆశ. ఈజీ మ్యాచ్ కొడతారు. ఇప్పుడు ఎల్ఎస్జీ మ్యాచ్ ఈజీ మ్యాచ్ కదా, అంటే ఈజీ కాంపిటీషన్. ఈజీ మ్యాచ్ ఢిల్లీ ఈజీ మ్యాచ్ అన్నారు. బట్ కాదు, అదే కాదు, అది మాకు కూడా తెలిసింది. ఈసారి కూడా 300 అని ఎవడన్నా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అంటే నేనేమన్నా. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ర్యాంట్, మై వ్యధ, మై బాధ టిల్ నౌ. ఇప్పుడు సెలబ్రేషన్ కి బయటకు వెళ్తున్నాం. సెలబ్రేషన్ ఎవరి సెలబ్రేషన్ నాకు
నేనైతే హోమ్ గ్రౌండ్ ఎక్కింది కదా. సంతాప సభ బ్యాక్ టు ఎకానమీ. చాలా ఇరుగ్గా ఉంది రైట్. దర్ ఇస్ నో లైక్ స్పేస్. Indigo is what is Indigo, man? Indigo doesn't even have business class in this flight. If there was business class, would have got upgraded, guys. లైక్ ట్రావెలింగ్ ఇన్ పల్వెలుగు బస్. పల్వేల్ చెక్కేస్తారు రే ఇవన్నీ చూసారంటే. బతుకులో పల్లెలు తప్ప ఏమీ తెలియని మనకి ఇవన్నీ డైలాగ్ వేయకూడదు. ఓకే గైస్, దట్స్ ద వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్ బాయ్. లెట్స్ కీప్ కమింగ్. మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్కి వచ్చినప్పుడు ఇంకా ట్రావెల్ ఐస్ట్రిక్స్ అన్నిటిని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తాం గైస్. ఎస్, ద ఎస్థెటిక్. బ్యాక్ టు బీయింగ్ ఓవర్ నాట్ బాయ్స్. లెట్స్ కీప్ కమింగ్. Let's keep coming guys. Bye bye.